నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. విద్యార్థుల ఉజ్వల భవితకు చదువే ఆధారం, అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసింది అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో ధవళేశ్వరం ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని ఉచిత పుస్తకాలు అందజేశారు. ముందుగా రాజమండ్రి గవర్నమెంట్ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థుల తరగతులను, పెండింగ్లో ఉన్న భవనాలను, విద్యార్థుల టాయిలెట్లను కాలేజీ యాజమాన్యంతో కలిసి గోరంట్ల పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల మాట్లాడుతూ ప్రభుత్వ కాలేజీల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, పిన్నింటి ఏకబాబు, ఆళ్ల ఆనందరావు, తలారమూర్తి, కిషోర్, శీలం గోవింద్, రోపిచెర్ల ఆంటోనిదాస్, వడ్డి వరప్రసాద్, బోరా దుర్గాంజనేయులు పాల్గొన్నారు. ప్రైవేట్ కళాశాల చేసేపండి పొద్దున్న నుంచి రాత్రి దాకా విశ్రాంతి లేక రుద్దుడే రుద్దుడు ర్యాంకింగ్లు వస్తున్నాయి అనుకుంటున్నాం. మనం అలా అక్కర్లా, మానసిక వికాసం కూడా ఉండాలి. మన బ్రెయిన్స్కి కొంత విశ్రాంతి కావాలి. విశ్రాంతి అయితే ఆత్మహత్యలు పెరిగిపోతాయి. అలాంటి పరిస్థితి వద్దు మనకి. మీరు కూడా ఈ కళాశాలని అభివృద్ధి చేయడంలో మేమందరం, తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం మనందరం కలిసి కూర్చేద్దాం. మంచి, ఎందుకంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయుడిగా పనిచేసిన సంస్థ ఇది. ఆయన ఇక్కడే నడియాడే నేల కనుక దీన్ని అభివృద్ధి చేద్దాం. దానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సారథ్యంలో ఈ కళాశాలను 1 yearలో టార్గెట్ పెట్టుకుందాం. ఎంతవరకు రావాలి అంతవరకు నిధులు ఇస్తాం. చేయించే బాధ్యత మీ అందరిది కూడా. Free books program will definitely enrich the knowledge of the students and many welfare programs like Talliki Vandanam, Dr. APJ Abdul Pratibha Puraskaram, Dr. Seethamma Midday Meal, Mana Badi Mana Bhavishyattu. It is a good boost to the students for pursuing higher education in our career. We are very much thankful and obliged to the government forever. Thank you for giving me this golden opportunity. ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ను తప్పనిసరిగా వినియోగించాలని, వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ నియమాలు పాటించాలని తూర్పుగోదావరి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ చైర్మన్ గంధం సునీత పేర్కొన్నారు. జిల్లా న్యాయసేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు కార్యాలయం నుంచి లాలాచెరు వరకు ద్విచక్ర వాహనదారులతో హెల్మెట్ అవగాహన ర్యాలీని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ప్రారంభించారు. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాలన్నారు. వినియోగదారులు ద్విచక్ర వాహన కొనుగోలు సమయంలో హెల్మెట్ను తీసుకోవడం వల్ల షాపు యజమానులు తక్కువ రేట్లకు ఇచ్చే అవకాశం ఉందన్నారు. ద్విచక్ర వాహనదారులు తమ ప్రయాణ సమయంలో ప్రమాదవశాత్తు రోడ్డు మీద పడిపోయినప్పుడు ప్రాణాలకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా హెల్మెట్ ప్రాణభద్రతతో పాటు సురక్షిత కవచంగా ఉంటుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు వారి ఉత్తర్వుల మేరకు, హైకోర్టు ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. సిఎస్ఆర్ నిధుల ద్వారా సాధారణ ప్రజలకు హెల్మెట్ను అందించే క్రమంలో సర్వే రూపకల్పన చేశామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లాలోని కొన్ని పరిశ్రమలకు ఈమెయిల్ పంపించడం జరిగిందని, హెల్మెట్ డొనేట్ చేసేందుకు ఆయా పరిశ్రమలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత హైకోర్టు సూచనల మేరకు రాజమండ్రిలోని సాధారణ ప్రజలకు హెల్మెట్లు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని గంధం సునీత పేర్కొన్నారు. హెల్మెట్ విలువ 1000 రూపాయల నుంచి 1500 వరకు మాత్రమే ఉంటుందని, ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదని, ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్లను వినియోగించి రోడ్డు ప్రమాదాల బారి నుంచి జీవితాలకు భద్రత కల్పించుకోవాలని కోరారు. అందరూ కూడాను 2 వీలర్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ హెల్మెట్ అనేది తప్పనిసరిగా ధరించాలి అని చెప్పి డైరెక్షన్స్ ఉన్నాయి. దానిలో 2 రకాలుగా మనకి లాభం చేకూరే విషయాలే. ఒకటి ఏంటంటే బండి కొనుక్కునేటప్పుడే దాన్ని కనుక తీసుకుంటే బండితో పాటుగా వాళ్ళు కన్సెషన్ కూడా ఇస్తున్నారు, హీరో హోండా షోరూమ్ వాళ్ళు కానీ ఏ షోరూమ్ వాళ్ళు అయినప్పటికీ కూడా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ శిరస్త్రాణం ధరించడం మూలంగా మనకి అంటువర్డ్ ఇన్సిడెంట్ ఏదైతే రోడ్డుపైన యాక్సిడెంట్ జరగడం మూలంగా కానీ, కింద పడిపోవడం మూలంగా కానీ తలకి బలమైన గాయాలు అయ్యే అవకాశం కూడా చాలా తగ్గుతుందని చెప్పి మనకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే గౌరవ సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. ఆ డైరెక్షన్స్ని గౌరవ సుప్రీంకోర్టు వారు, హైకోర్టు వారి
వారి ద్వారా మాకు ఇంప్లిమెంట్ చేయడానికి, అంటే ఎవరైతే సిఎస్ఆర్ ఫండ్స్ కింద కూడా హెల్మెట్స్ ఎవరైనా జనరల్ పబ్లిక్కి డొనేట్ చేస్తారేమో ఒక సర్వే లాగా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేయమన్నారు. మేము ఆ విధంగానే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇక్కడ లోకల్లో ఉన్న ఇండస్ట్రీస్ అన్నిటినీ కాంటాక్ట్ చేసి వాళ్ళకి మెయిల్స్ పంపించడం జరిగింది. జనరల్ పబ్లిక్కి హెల్మెట్స్ డొనేట్ చేయడానికి వాళ్ళు చాలామంది కొంచెం ముందుకు వచ్చారు. మొత్తం అంతా జరిగిన తర్వాత ఈ రాజమండ్రిలో ఉన్న జనరల్ పబ్లిక్కి మేము కొంతవరకు హానరబుల్ హైకోర్టు వారి ద్వారా హెల్మెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. జిల్లా రవాణా శాఖ అధికారి కెవి కృష్ణారావు మాట్లాడుతూ రహదారి ప్రయాణాల్లో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేని కారణంగా మృత్యువాత పడుతున్నారని, చట్ట ప్రకారం ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ను వినియోగించుకుని అమూల్యమైన ప్రాణాలను ప్రమాదాల నుంచి రక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికి హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించే విధంగా నేడు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కోర్టు ఆవరణ నుంచి లాలాచెరు వరకు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె నరసింహులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ప్రకాష్ బాబు, జిల్లా రవాణా శాఖ అధికారి కెవి కృష్ణారావు, జిల్లా అదనపు న్యాయమూర్తులు, సీనియర్ సివిల్ జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు, బార్ కౌన్సిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మెంబర్లు, న్యాయవాదులు, ట్రాఫిక్ సిబ్బంది, పారాలీగల్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు మన కోర్టు సెంటర్ నుంచి హెల్మెట్ ర్యాలీ అనేది జరుగుతుంది. హెల్మెట్ ర్యాలీ ఎందుకనంటే హెల్మెట్లు పెట్టుకోవాలనేసి మన చట్టం చెప్తుంది. దానిలో భాగంగా హెల్మెట్లు ధరించాలనేసి అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ర్యాలీ చేస్తుంది. ఈ రహదారి ప్రమాదాల్లో ఎక్కువ పర్సెంటేజ్ అజాగ్రత్త వలన జరుగుతున్నాయి కాబట్టి దాన్ని నివారించడంలో అవేర్నెస్ కార్యక్రమం ఉంది. భారతదేశ ప్రధాని మోదీ నాయకత్వంలో 8.2% అభివృద్ధి సాధించింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా ఆదుకునేలా కేంద్రం బడ్జెట్ రూపొందించారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అన్ని రంగాలను స్పృశిస్తూ బడ్జెట్ కొనసాగిందని పేర్కొన్నారు. యువత, మహిళ, గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరేలా కేంద్ర బడ్జెట్ ఉందని విశ్లేషించారు. ఏపీకి 50,000 కోట్ల నిధులు బడ్జెట్ ద్వారా లబ్ధి చేకూరిందని, 15,000 కోట్లు రాజధానికి కేంద్రం ప్రకటించడం హర్షించదగ్గ విషయంగా పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలు, అన్యాయాలకు జగన్మోహన్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్ అని విమర్శించారు. వాటిపై సర్వహక్కులు జగన్మోహన్ రెడ్డికే చెందుతాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ నేతలను చూస్తుంటే దొంగే దొంగ అన్న చందంగా ఉందన్నారు. మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి అరాచకాలు రాష్ట్రంలో అందరికీ తెలిసినవేనని, నేరస్తులపై చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు చర్యలు అంటున్నారని, ఇది సమంజసం కాదని ఖండించారు. జగన్ 5 సంవత్సరాల పాలనలో ఏపీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు బొమ్మల దత్తు, భారతీయ జనతా పార్టీ నాయకులు రేలంగి శ్రీదేవి, అడపాల రామకృష్ణారావు, వీరాంజనేయులు, కురగంటి సతీష్, కాలుపు సత్యారాం, కందికొండ రమేష్, అడప వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి గత 5 సంవత్సరాలుగా పూర్తిగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిన నేపథ్యంలో ఇవాళ కూటమి ఏర్పడడం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడం, మరలా 3వసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడడం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలనే దిశగా వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత్ భారత్ అనే లక్ష్యంతో ఇవాళ ఆ దిశలో కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్పృశించడం జరిగిందనేది ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియజేసుకుంటూ ఉన్నా. యానిమల్ బర్త్ కంట్రోల్ కుక్కల జనాభాను నియంత్రించే కార్యక్రమంలో నిబద్ధతతో రాజమండ్రిలో వీధుల్లో నిర్వహిస్తున్న సిబ్బందికి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బూట్లు పంపిణీ చేశారు. సమాజంలో మానవులకు, వీధి కుక్కలకు మధ్య సంఘర్షణ తగ్గించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూ ఉంటాయి. నియంత్రించడం అంటే వాటిని భౌతికంగా లేకుండా చేయడం కాదు. యానిమల్ బర్త్ కంట్రోల్ కుక్కల జనాభాను నియంత్రించడానికి ఏబీ సెంటర్లు నెలకొల్పి కుటుంబ నియంత్రణ, శస్త్రచికిత్సలు చేయించడం, ర్యాబిస్ వ్యాధి సోకకుండా కుక్కలకు ఇంజెక్షన్లు చేయడం తదితర కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంటుంది ఏబీసీ. కుక్కల జనాభాలో 70% స్టెరిలైజ్ చేసినప్పుడు స్థిరత్వం సాధించడం జరుగుతుందని మార్గదర్శకాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి నగరపాలక సంస్థ 54వ వార్డులో పరిధిలో
వీధి కుక్కల బర్త్ కంట్రోల్ చేయించడానికి ఏబీసీ సెంటర్లకు తరలించడం, వ్యాక్సినేషన్ టీకాలు వేయడానికి కుక్కలను పట్టుకోవడం, శస్త్రచికిత్సలు పూర్తయిన తరువాత టీకాలు వేసిన తరువాత ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడ వదిలివేయడంలో సిబ్బంది విధులను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ ఉంటారు. కుక్కలపై వస్తున్న ఫిర్యాదులను అందుకుని సకాలంలో స్పందించి సిబ్బంది సక్రమంగా విధులు పూర్తి చేస్తున్నారు. సిబ్బంది పనితీరును పూర్తిగా పరిశీలించిన తర్వాత వారి కష్టాన్ని గుర్తించి ఏబీసీ సిబ్బందిని మరింతగా ప్రోత్సహించాలన్న సంకల్పంతో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరపున బూట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాట్లాడుతూ సమాజంలో కుక్కల బెడదను మానవీయ కోణంలో తగ్గించే చర్యలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, బాధ్యత కలిగిన స్వచ్ఛంద సేవా సంస్థలు చురుగ్గా పాల్గొని కుక్కల పెరుగుదల రేటును నియంత్రించే క్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. సిబ్బంది కూడా ఫిర్యాదు వచ్చిన వెంటనే సకాలంలో స్పందించి ఏబీసీ సెంటర్లకు తరలించాలని కోరారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ తమ నిబద్ధతను, కష్టాన్ని గుర్తించిన పంతం సత్యనారాయణ చారిటబుల్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ స్ఫూర్తితో విధి నిర్వహణలో మరింత నైపుణ్యత చూపిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నామనవాసు గ్రంథాలయ సంస్థ మాజీ కార్యదర్శి మాల్సెట్టి సత్యనారాయణ, సామాబత్తుల సాయిలక్ష్మి, సాయి మణికంఠ, బుగ్గా చిన్పండు, బాబీ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. మేము ఆర్ఎంసీ డాగ్ క్యాచర్స్. మేము పంతం కొండలరావు గారి దగ్గరికి వచ్చి మాకు షూ అవసరమై వచ్చిందండి. మేము క్యాచర్స్ దానివల్ల ఏంటంటే సార్ని మేము డొనేట్ అడగడం జరిగినది. దానికి సార్ స్పందించి మా క్యాచర్స్ అందరికీ షూస్ ఇవ్వడం జరిగింది. పంతం కొండలరావు గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా టీం అందరికీ షూస్ ఇవ్వడం జరిగింది. దానికి మేము సార్కి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. పేదవాని ఆకలి తీర్చేందుకు ఆగస్టు 15వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించడం జరుగుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని ఆనుకుని ఉన్న అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గు, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ కార్యక్రమాల అమలుకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తూ అతి తక్కువ ధరకే అనగా 15 రూపాయలకే పేదవాడికి 3 పూట్ల నాణ్యమైన భోజనం అందించడం జరిగిందని వివరాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించడం శుభ పరిణామంగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాజమహేంద్రవరంలో ఉన్న 3 అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15వ తేదీన ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు ఆసుపత్రికి వచ్చిన వారి యోగక్షేమాలతో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది వైద్యం అందించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. రెండో విడతలో కూడా 2 లేదా 3 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని సేకరించేందుకు గాను ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతోందని మున్సిపల్ కమిషనర్ కేతన్ పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అన్నా క్యాంటీన్ని తెరవాలి, సామాన్యుడి ఆకలి తీర్చాలి, నాణ్యమైన భోజనం అతి తక్కువ ధరకి పెట్టాలి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పూనుకోవడం, దానికి అనుగుణంగా ప్రతి ప్రాంతంలోని గత ప్రభుత్వంలో మూసివేసిన అన్నా క్యాంటీన్లు అన్నింటినీ కూడా ఫేజ్ 1 ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. మన కార్పొరేషన్ సంబంధించి, మన జిల్లా సంబంధించి 3 అన్నా క్యాంటీన్స్ ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా రివైటలైజేషన్ చేసి, రిజనరేట్ చేసి శాంక్షన్ చేయడం జరిగింది. సో మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 15th ఆగస్ట్ దానికి స్టేట్ వైడ్ లాంచ్ కూడా చేయడం జరుగుతుంది. బహుశా ఫస్ట్ ఫేజ్లో దాదాపు 100 పైన అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయినాయి. మాకు కూడా 3 వచ్చింది. ఇక్కడ వర్క్ వైజ్, కాంపోనెంట్ వైజ్ రివ్యూ చేయడం జరిగింది. సో మేము నెక్స్ట్ 2 డేస్లో, నెక్స్ట్ 48 అవర్స్లో అన్ని రకాలతో, దాంట్లో మౌలిక సదుపాయాలు కానివ్వండి, బిల్డింగ్ స్ట్రక్చర్ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్ అన్నితో కూడా మేము రెడీగా ఉంటాము. దీనికి లేఅవుట్ కూడా, ఫసాడ్ డిజైన్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డిసైడ్ చేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాల వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆంధ్రప్రదేశ్ ఆటో ఫైనాన్షియర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ ఆటో ఫైనాన్సర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్
ఆటో ఫైనాన్సర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర స్థాయి అధ్యక్షులుగా నాగరాజు ఫైనాన్స్ అధినేత మంగరాజ్ ఎన్నికయ్యారని పరిచయం చేశారు. లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే రంగం ఆటో ఫైనాన్స్ రంగమని వివరించారు. ఇలాంటి సంస్థలను ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అధ్యక్షులు వల్లేపు మంగరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫైనాన్స్ కంపెనీల వల్ల సుమారు 30 లక్షల మంది ప్రత్యక్షంగా జీవనోపాధి పొందుతున్నారని, పరోక్షంగా మరింత మంది లబ్ధి పొందుతున్నారని వివరించారు. అదేవిధంగా బ్యాంకులు కూడా రుణాలు అందించలేని కొన్ని ప్రాంతాల్లో తాము ఆటో సోదరులకు రుణాలిచ్చి తోడ్పాటు అందిస్తామన్నారు. గతంలో ఉన్న ఈ ప్రగతి యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉండేదని, దాన్ని తిరిగి పునరుద్ధరించాలని కోరారు. వాహన యాప్ వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ యాప్ను పైలట్ ప్రాజెక్టు కింద నర్సరావుపేట ఇతర చోట్ల పెట్టడం జరిగిందని, కానీ దాంట్లో అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యాయని, దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసి లోటుపాట్లను సరిచేసి ఉపయోగపడేటట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాన కార్యదర్శిగా తెలగంశెట్టి చంద్రశేఖర్, కోశాధికారి జి బాలకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు చిన్ని అప్పారావు, ఎన్ మురళీమోహన్, సహాయ కార్యదర్శులుగా నాగార్జున రెడ్డి, గర్రె రామారావు, కార్యవర్గ సభ్యులుగా వెలమాటి స్వాములు, సురేష్, కందుల వెంకటరెడ్డి, ఎన్ వెంకటేశ్వరరెడ్డి, ఆదుర్తి ఫణికృష్ణమోహన్ను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నగర అధ్యక్షులు జి వెంకటేశ్వరరావు, సప్ప ఆదినారాయణ, సెక్రటరీ ఎంవి రామరాజు, ట్రెజరర్ ఎస్ నాగరాజు, జాయింట్ సెక్రటరీ జి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. మరి ఆటోల మీద బ్రతికి జీవనం సాగించేటువంటి కుటుంబాలు 30 లక్షల మంది కుటుంబాలు ఈవేళ మన రాష్ట్రంలో ఈ ఆటోల మీద బ్రతికి జీవనం సాగిస్తున్నారు. ఇది మరి 30 లక్షల మందికి మరి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఉపాధి కల్పించింది. వాళ్ళ కుటుంబం అంతా కూడా, ఒక కుటుంబం ఒక ఆటో నడుపుకుంటే ఆ కుటుంబం అంతా బతుకుతారు. 30 లక్షల మంది ఈవేళ ఈ ఆటో ఫైనాన్స్ వారు ఉపాధి కల్పిస్తే వాళ్ళకి ఫ్యామిలీ బతకడానికి అవకాశం కల్పిస్తున్నారు. తాకట్టు అని చెప్పేసి ప్రతి బండిని తీసుకెళ్ళి ఎవరి దగ్గర తాకట్టు పెట్టడం, అది గత గవర్నమెంట్లో చాలా ఎక్కువైంది. దాదాపు మేము 30 లక్షల మంది సుమారు మేము ఉపాధి కల్పిస్తున్నాం అందరికీ. అలా మేము కూడా జీవనోపాధి సాగిస్తున్నప్పటికీ కూడా ఈ తాకట్లు అని చెప్పేసి, లేకపోతే నేను వాళ్ళ తాలూకా వీళ్ళ తాలూకా అని చెప్పి చాలా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. అలాంటివి కూడా ఈ గవర్నమెంట్ గుర్తించి అటువంటి ఏ కూడా హైర్ పర్చేస్ ఉన్న వెహికల్ ఏది కూడా ఎవరు కూడా తాకట్టు పెట్టుకోకూడదని చెప్పేసి శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నాలయం దేవాలయ చోరీ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. షామీర్పేట పోలీస్ స్టేషన్లో రత్నాలయ దేవాలయంలో జరిగిన చోరీ కేసును వారం రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో మేడ్చల్ ప్రాంతానికి చెందిన 3 నిందితులను అరెస్ట్ చేసి 70 లక్షలకు విలువైన బంగారం, వెండి, కాంస్య విగ్రహాలతో పాటు 80,000 నగదు, 2 ద్విచక్ర వాహనాలు, 4 సెల్ ఫోన్లు రికవరీ చేశారు. షమీర్పేట్ పోలీస్ స్టేషన్లో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి పూర్తి వివరాలు తెలిపి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ నెల 23, 24 ఇంటర్వ్యూనింగ్ నైట్లో మనకి షామీర్పేట లిమిట్స్లో ఉన్నటువంటి అలియాబాద్ చౌరస్తా దగ్గర రత్నాలయంలో ఒక పెద్ద దొంగతనం జరిగింది. ఆ రోజు 24వ తారీఖు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ షామీర్పేట సిఐ, డిఐ పేట్ బషీరాబాద్ నరసింహరాజు, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టరు వీళ్ళందరూ కలిసి ఇమీడియట్గా ఆ స్పాట్ విజిట్ చేసి అక్కడి నుంచి దాదాపుగా ఒక 400 సీసీ కెమెరాలు వెరిఫై చేయడం జరిగింది. 1 by 1 చూసుకుంటూ పోతే లాస్ట్కి మనం ఆ నేరం ఎవరు చేశారనేది వాళ్ళు పసిగట్టి నిన్నటి రోజున వాళ్ళని పట్టుకోవడం జరిగింది. రాజమండ్రి, కృష్ణనగర్, వాంబే గృహాల వద్ద శ్రీ 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 పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పైడితల్లి అమ్మవారి 106వ జాతర మహోత్సవాలు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. డప్పు వాయిద్యాలతో, గరుగ నృత్యాలతో, పలు వేషధారణలతో అమ్మవారిని పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
మహారాష్ట్రలోని సామంత్వాడి అడవిలో ఒక అమెరికన్ మహిళ 40 రోజులుగా గొలుసులతో చెట్టుకు కట్టేసి ఉండడాన్ని గుర్తించి రక్షించి ఆసుపత్రిలో చికిత్సకు తరలించారు. మహారాష్ట్రలోని సామంత్వాడిలో జరిగినటువంటి ఒక వాస్తవ ఘటన ఇది. అడవిలో ఒక అమెరికన్ సంతతికి చెందిన 50 ఏళ్ల మహిళను గొలుసులతో కట్టివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను గొలుసుల నుంచి విడిపించి ఆసుపత్రికి తరలించారు. వెంటనే పోలీసులు అమెరికన్ ఎంబసీకి సమాచారం అందించి విచారణ ప్రారంభించారు. కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాలు పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈ అమెరికన్ రెసిడెంట్ మహిళను లలితా కుమార్గా గుర్తించారు. అమెరికాలో నివసిస్తున్నప్పుడు ఆమె ప్రసిద్ధ బెల్లీ డాన్సర్, యోగా టీచర్గా ఉన్నారు. యోగా రంగంలో కెరియర్ను కొనసాగించాలని నిర్ణయించుకుని అందుకు సంబంధించిన చదువులు చదవాలనుకుని ఆమె భారత్కు వచ్చారు. యోగా శిక్షణ తీసుకుంటున్న సమయంలో తమిళనాడు చెందిన ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో లలిత తన జీవితాన్ని భారత్లో గడపాలని నిర్ణయించుకుంది. దీంతో ఆ యువకుడిని వివాహం చేసుకుంది. అయితే ఇప్పుడు అడవిలో సుమారు 40 రోజులు బందీగా ఉండడంతో ఆకలి దాహంతో అలమటిస్తున్న లలిత ప్రస్తుతం మాట్లాడేందుకు ఇబ్బంది పడుతోంది. పోలీసులకు తన కథంతా పుస్తకాలను రాసి లలిత చూపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సామంతవాడి తాలూకా సోన్రాలి రోనాపాల్కు ఆనుకుని ఉన్న అడవిలో బందీగా ఉన్న మహిళకు విముక్తి లభించింది. ఒక చెట్టుకు మహిళను ఇనుప గొలుసుతో కట్టివేశారు. ఈ స్థితిలో ఆమెను గొర్రెల కాపరులు చూసి షాక్ తిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తులో భాగంగా మొబైల్ ఫోన్ పరిశీలించగా చాలా విషయాలు స్పష్టమవుతున్నాయి. అయితే ఘటనకు ఉన్న లింకులు ఇంకా తెలియాల్సి ఉంది. వరదలతో శ్రీశైలం ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో ఆవిష్కృతమవుతున్న జల దృశ్యమిది. అద్భుత అపురూప సన్నివేశమిది. ఎగువ నుంచి వస్తున్న వరదలతో శ్రీశైలం ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. దీంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దివి నుంచి భూమికి ఆకాశగంగ దూకినట్లు కృష్ణమ్మ ఉరకలు పెడుతూ కిందకి దిగుతున్న అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతోంది. ఇది అందరినీ ఆకట్టుకుంటోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 6, 7, 8 గేట్ల ద్వారా 81,000 క్యూసెక్కుల నీటిని కిందకి విడుదల చేస్తున్నారు. ఒక్కో గేట్ నుంచి 27,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ జలదృశ్యాన్ని చూసేందుకు సందర్శకులు పోటెత్తారు. ఇక శ్రీశైలం గేట్ల నుంచి ఉరకలు వేస్తూ దూకుతున్న కృష్ణమ్మ వడివడిగా నాగార్జున సాగర్ వైపు దూసుకుపోతోంది. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 180 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. దీంతో గేట్లు ఓపెన్ చేసి నీటిని వదులుతున్నారు. జార్ఖండ్లో సౌత్ ఈస్ట్ రైల్వే పరిధిలోని చక్రధార్పూర్ డివిజన్లో బడా బాంబు సమీపంలో ఔరా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. 2 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. జార్ఖండ్లో సౌత్ ఈస్ట్ రైల్వే పరిధిలోని చక్రధర్పూర్ డివిజన్లో బడా బాంబు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ముంబై హౌరా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. మొత్తం 12 బోగుల్లో 10 పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 2 మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారు. వైద్య చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారని రైల్వే శాఖ వెల్లడించింది. అయితే మెరుగైన వైద్యం కోసం వారందరినీ చక్రధర్పూర్కు పంపినట్లు తెలిపింది. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని వివరించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పింది. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సౌత్ ఈస్ట్ రైల్వే డివిజన్లోని ఉన్నతాధికారి పేర్కొన్నారు. ముంబై హౌరా మెయిల్తో పాటు సరుకు రవాణా రైలు కూడా ప్రమాదానికి గురైందని తెలిపారు.
ఈ రోజు తెల్లవారుజామున 3:45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఈ రైలు ప్రమాద నేపథ్యంలో ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేశామని, అలాగే మరికొన్ని రైళ్లను దారి మళ్లించామని తెలిపారు. ఈ రైలు ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా సప్లై ఓనర్స్ నూతన అధ్యక్షులుగా బత్తుల రాజేశ్వరరావు ఎన్నికయ్యారు. రాష్ట్రంలో ఉన్న టెంట్ హౌస్ సప్లై రంగంపై ఆధారపడి వేలాది మంది కార్మికులు జీవిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా గుర్తించి రాయితీలను అందించాలని తూర్పుగోదావరి జిల్లా సప్లై కంపెనీస్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల రాజేశ్వరరావు కోరారు. అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమండ్రిలో ఎస్ఎస్ వలి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన అన్ని మండలాలకు చెందిన సప్లై సంఘాల ప్రతినిధులు పాల్గొని ఏకగ్రీవంగా తూర్పుగోదావరి జిల్లా సప్లై ఓనర్స్ నూతన అధ్యక్షుడిగా బత్తుల రాజేశ్వరరావు, సెక్రటరీగా సారపల్లి శ్రీనివాస్, ట్రెజరర్ తోట రమణలతో కూడిన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుని ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారు. రాజమండ్రి సప్లై కంపెనీ యూనియన్ ఎలక్షన్ ద్వారా ఆధ్వర్యంలో సప్లై కంపెనీ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షుడి కింద ఎన్నుకోవడం జరిగింది. ఈ ప్యానెల్ అంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొత్తం చుట్టుపక్కల 13 మండలాల నుంచి కూడా ప్రెసిడెంట్, సెక్రటరీ వీళ్ళందరూ వచ్చి కమిటీ వాళ్ళు వచ్చి మొత్తం అంతా వాళ్ళ ఏకదాటిగా నుంచొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. రాజమండ్రి సప్లై కంపెనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో, యజమానుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా సప్లై కంపెనీస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ని ఎన్నుకోవడం, అలాగే ఈ ఎన్నికకి మొత్తం రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ జిల్లా మండల కమిటీలన్నీ వచ్చి ఏకగ్రీవంగా సంక్షిప్త వార్తలు. జేగిరిపాడు దేవిగుడి సెంటర్లో జనసేన పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన ఎంపీటీసీ నాగిరెడ్డి సూర్యరామకృష్ణ, కర్రు చిన్నబాబు, కోలా వెంకటేష్, భవానీ ప్రసాద్, హనుమంతు, ఉమామహేష్, జేగిరిపాడు జనసేన సైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమం ముగిస్తున్న కారణంగా ఎవరైనా క్రియాశీలక సభ్యత్వం చేయించుకున్న వాళ్ళు ఉంటే త్వరగా చేయించుకోవాలని పిలుపునిచ్చారు. దొళ్లలో విషాద ఛాయలు అలముకున్నాయి. వేళ్లాడుతున్న విద్యుత్ తీగలు ఒక యువకుని జీవితానికి యమపాసంగా మారాయి. కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన అడ్రోత్ వీరయ్య 39 సంవత్సరాలు మొక్కల ఎగుమతి కూలీగా పనిచేస్తూ ఉంటాడు. ఎప్పట్లాగే కడియపంకలోని ఓ నర్సరీలో మొక్కల ఎగుమతికి తోటి కూలీలతో కలిసి వెర్రయ్య వెళ్లాడు. నర్సరీలో కేవీ విద్యుత్ లైన్లు కిందకు వెళ్లాడుతూ లారీలోని మొక్కలకు తాకాయి. అదే సమయంలో లారీ నుంచి కిందకు దిగుతుండగా ప్రమాదవశాత్తు వెర్రయ్య విద్యుత్ షాక్ గురై కుప్పకులాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య విజయలక్ష్మి, చిన్నారులు వర్షిణి, నరేష్లు ఉన్నారు. రెక్కాడితే కాని డొక్కాడిని కుటుంబానికి పెద్ద దుక్కును కోల్పోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం బలైపోయిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొళ్ల గ్రామం నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కుటుంబ సభ్యులు ఆ పరిసరాలకు చేరుకున్నారు. అలాగే కడియపులకు చెందిన జనసేన నాయకుడు, మాజీ సర్పంచ్ గట్టి నర్సయ్య విద్యుత్ పోలీస్ అధికారులతో మాట్లాడి మృతుని కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అలాగే ఘటనా స్థలానికి వచ్చిన కడియం నర్సరీ రైతుల సంఘం అధ్యక్షుడు పోల్రాజు, నర్సయ్యతో పాటు సర్పంచ్ పాటన్ సిట్టరాంజీ, మాజీ సర్పంచ్ వారారాము, కర్రీ యేసు ఇలాంటి మృతులపై తగిన నిర్ణయం తీసుకుని అండగా నిలిస్తే బాగుంటుందని కోరారు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.